VS99 న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతినేని వెంకట మహేష్ ప్రెస్ మీట్. నారాయణపేటలోని జెడ్ఎంఎస్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం. రైతులను అడ్డు పెట్టుకుని ఆడుతున్న జగన్ నాటకం. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్. మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతినేని వెంకట మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైశాచికత్వంగా పెట్టేయిపోతున్న ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచృలంకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది. ఈ రోజున ఆందోళన పరుస్తోంది. పసిబిడ్డల్ని కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ వారు చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు, విజయవాడలో 3 రోజుల క్రితం వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు. మానవీయ కోణంలో చూడక సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి. అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలమా? మనం పేరైనా చదవగలమా? చూడండి, ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలమా? చూడండి, చిన్న పిల్లకి ఎంత దారుణమైన టైటిల్స్ పెట్టారు. దానికి ముందుకెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇవి జర్నలిజం విలువలు అంటారా? చెప్పమనండి, జర్నలిజం విలువలు అంటారా? ఒక డెప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురామకృష్ణ. నారాయణపేటలోని జెడ్ఎంఎస్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాపాలనలో, ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళా ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం, గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి
10 మందికి చేయూతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది. ఈరోజు మహిళ దగ్గర 10 రూపాయలు ఉంటే మొట్టమొదట తమ పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు. ఆ తర్వాత పిల్లలను ఎదగడానికి, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి, వాళ్ళకు ఒక సంస్కారం నేర్పడానికి ఖర్చు పెడతారు. ఆ తర్వాత కుటుంబము 10 మంది ముందు గౌరవంతో బ్రతకడానికి అవసరమైన విధంగా ఖర్చు పెడతారు. కానీ అదే ఇంటి ఆయన చేతిలో 10 రూపాయలు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆనాడు పివి నరసింహారావు గారు స్వయం సహాయక సంఘాలను మొదలుపెట్టి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు అర్ణమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో సంఘాలను, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంఘాలను బాగా పెంచేదానికి, పెంపొందించేదానికి వాళ్ళకి అన్ని రకాలుగా ఆ రోజు సహకారం అందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు గ్రహణం పట్టినట్టుగా కొంతకాలము చాలామంది ఎలాంటి సహాయం లేక, ఆదరణ లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మొట్టమొదట మళ్ళీ మహిళా సంఘాలను పునరుద్ధరించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈరోజు కొత్త సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ ఈ సంఘాలకు అవసరమైన బ్యాంక్ లింకేజ్లతో పాటు ఇతర వ్యాపార నైపుణ్యాన్ని కూడా నేర్పాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మీకు పావులా వడ్డీ కానీ, జీరో వడ్డీ కానీ, ఇవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ, అదేవిధంగా కొత్తగా సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ వచ్చినాం. ఈరోజు రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది చేరిండ్రు. ఈరోజు ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన, అక్క, 1 కోటి మందిని, తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. ఇది మాటలతో కాకుండా ఇంతకుముందు ఆడబిడ్డలు చెప్పిండ్రు, అమ్మ ఆదర్శ పాఠశాల మాకే ఇచ్చిండ్రు, అదేవిధంగా బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మాకే ఇచ్చిండ్రు. ఈరోజు ఐకేపీ కేంద్రాలు మీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకులు ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆర్టీసీలో బస్సులు, గతంలో ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బస్సులు కొని కిరాయికి ఇచ్చేది ఆర్టీసీకి. ఈరోజు మహిళా సంఘాల నుంచి ఆర్టీసీ బస్సులు కొనడానికి అన్ని రకాల సహకారం అందించి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన బ్రీఫింగ్ను చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు దండుకొని 7వ గ్యారంటీగా ప్రజాకర్షక పాలన ఇస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన, తెలంగాణ ప్రజల మీద విద్వేషపూరిత కక్షగట్టి పాలిస్తున్న తీరు మీదనే ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం. మరి ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటిపారుదల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, ఆర్థిక శాఖ, మరి ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద
రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితో, సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1205/2024 అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా. రైతులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న జగన్ నాటకం. మరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతుని రాజుగా చూడాలి అనే మహా సంకల్పం ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ రోజు కింద నుంచి పై వరకు పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఆ పంటల అమ్మకాల వరకు కూడా ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళంతా జోక్యం చేసుకొని రైతుకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థ పైన, ప్రభుత్వాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత లేనితనంతో దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు. నిన్న కాక మొన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి, ధరల తగ్గుదలని, ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన, ఎన్నికల కోడ్లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకుని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈరోజు ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకొని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని, అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి, లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి. దానికి బదులుగా విధ్వంసం వైపు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు, అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి, వ్యవసాయం నిలిస్తేనే, రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు, ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు, గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమను కల్పించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నావు, ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు, ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలను సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని. మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 26వ తారీఖున శివరాత్రి వస్తుంది. నాకు తెలిసి మనందరికీ పెద్ద పండుగ. కొందరు కొమరల్లి మల్లన్న పోతారు, కొందరు ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి పోతారు, ఇంకొందరు శ్రీశైలం పోతారు. ఎవరు ఎక్కడికి పోయినా నేను మీతో చేసేటువంటి విజ్ఞప్తి, దయచేసి 27వ తారీఖు రోజు మాత్రం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనమందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ముంగట మినిమం ఒక 25 మందితోటి ఖచ్చితంగా మనం కనబడాల్సిందే. ప్రతి ఓటర్ని ఎవరైతే రాత్రి జాగరణ చేసిర్రో, ఇలా ఓటుకు వస్తలేరని అనుకుంటున్నామో, ఎక్కడికక్కడ మండలాధ్యక్షులు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ ఇచ్చి పంపించైనా సాయంత్రం 4 గంటలకే ఎన్నికలు ముగుస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఓటింగ్ వేయించాల్సినటువంటి బాధ్యతను ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే శివరాత్రి పెద్ద పర్వదినం, ఎక్కువ మంది జాగరణ చేస్తారు. కానీ మీకు అందరికీ ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను. ఊర్లలో మాట చెప్తారు, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టది. శివుడు ఆజ్ఞాపించిండు కాబట్టి ఎన్నికలు 26వ తారీఖు తెల్లారి 27వ తారీఖు వచ్చినాయి.
కాబట్టి అందరూ కూడా మంచి మనసుతోటి పెద్దలు ఇద్దరు కూడా సేవాభావంతో అటు అంజిరెడ్డి గారు కానీ ఇటు కొమరయ్య గారు కానీ వారు ఉన్నటువంటి రంగాల్లో వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు. కాబట్టి దయచేసి రఘునందన్ మెదక్ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీరందరూ ఎట్లయితే ఓట్లేసి మా పార్టీ నాయకులందరూ కష్టపడి రఘునందన్ గెలిస్తే మేం గెలిచినామని చెప్పి కష్టపడి నా గెలుపులో ఈ మెదక్ గడ్డ నుంచి 15,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను అయితే ఆశీర్వదించిరో మొదటి స్థానంలో ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకో దీని వెనకాల నా స్వార్థం కూడా ఉంది. జిల్లాలో మనకి ఎవరు లేరు. ఎమ్మెల్యే ఇటు మల్క కొమరయ్య గారిని అటు అంజిరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకుంటే ఎవడున్నాడు రా బీజేపీకి ఒక్కడే ఉన్నాడు అనే చోట ఒకని ప్లేస్లో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు మిత్రుడు సహచర న్యాయవాది మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ 1 ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీకి 1 నెలకో 2 నెలకో రాబోయేటువంటి స్థానిక సంస్థల మొత్తం కూడా కాషాయం చేయిస్తామంటే మళ్ళీ చేతులు ఎత్తుర్రి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, శివరాత్రి పండుగ అన్న రాత్రి అంతా జాగరణ చేస్తారు, దైవం మీద భక్తితోటి ఉంటారు. పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మనం 2 అక్షరాలు చెప్తాం. 1 దేశం కోసం, 2 ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం. మరి ఆ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్ని స్పష్టంగా గెలిపించాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. జోయా ఖాన్ 33 ఏళ్ల యువతికి లేడీ డాన్ ఆఫ్ ఢిల్లీగా పేరుంది. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న ఈమె ₹1 కోటి విలువ చేసే 270 గ్రాముల హెరాయిన్ తోటి దక్షిణ ఢిల్లీలో పోలీసులకు పట్టుబడింది. యూపీలోని ముజాఫర్ నగర్ నుంచి జోయా హెరాయిన్ ను తీసుకుని తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. జోయా భర్త కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ హషీం బాషా హత్యలు, దోపిడీలు తదితర 12 కేసులకు సంబంధించి అతడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తరచూ భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లి ముఠాలను నడపడంలో జోయా కిటుకులు పట్టి మొత్తంగా అతడి నేర సామ్రాజ్యాన్ని భుజానికెత్తుకుంది. హషీం, జోయా ఇద్దరిది ఢిల్లీనే, పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. హషీంకు జోయా 3వ భార్య, ఆమెకు ఇది 2వ పెళ్లి. జోయా పేరెంట్స్ కు నేరాలతో సంబంధాలున్నాయి. మహిళల అక్రమ రవాణా కేసుకు సంబంధించి గత ఏడాది జోయా తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేర సామ్రాజ్యాన్ని నడపడంలో జోయాది విభిన్నమైన శైలి. ఖరీదైన దుస్తులు, జ్యువెలరీ ధరించి హై ప్రొఫైల్ పార్టీలకు హాజరై ఆమె చుట్టూ ఎప్పుడు 4 సాయుధులైన అనుచరులుంటారు. దోపిడీలు, డ్రగ్స్, అక్రమ రవాణాకు సంబంధించి ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ బిష్నోయ్ గ్యాంగ్ తో జోయాకు సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సరైన కోచ్ లేకుండా 290 కేజీల బరువు లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఇరువైపులా ఇద్దరు సరైన అవగాహన ఉన్న ట్రైనర్స్ ఉంటేనే ఇలాంటి పవర్ లిఫ్టింగ్ సాహసం చేయించాలని, అందులో లిఫ్ట్ చేసే టైం సమయంలోని పూర్తి శిక్షణ కలిగినటువంటి ట్రైనర్ల సమక్షంలోని ఇంతటి హెవీ పవర్ లిఫ్ట్ చేయించాలని కోచ్ నిర్లక్ష్యం కారణంగానే పవర్ లిఫ్టర్ ఏసికాచార్య మృతి చెందారని, ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా సరైన కోచ్ సమక్షంలోనే చేయించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కోచ్ వహించాలని ఆమె డిమాండ్ చేశారు. చిన్న జిమ్లలో, చిన్న జిమ్సే కాదు, జిమ్స్లలో మొత్తం కూడా ఈ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ అని చెప్పేసి లేదంటే ఏదో అంటే ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేయడము వితౌట్ అసోసియేషన్ పర్మిషన్ చేయడము, దీనికి ప్రైజ్ అవార్డు, క్యాష్ అవార్డ్స్ పెట్టడము, దీనికి ఏదో ప్రోటీన్ మేము స్పాన్సర్ చేస్తాము, లేదంటే ఇంకా ఏదేదో గిఫ్ట్లు అట్లా పెట్టేసి కాంపిటీషన్స్ పెట్టేస్తున్నారు. దాంట్లో ఎవరు అసలు కోచింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది అంత ఈజీ కాదని మీకు ఆల్రెడీ చెప్పిన నేను. సో వాళ్ళు వచ్చేసి మీరు బెంచ్ ప్రెస్ చేయండి, డెడ్ లిఫ్ట్ చేయండి, స్క్వాట్ చేయండి అంటే వాళ్ళు ఏం తెలియని వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ఎగ్జైట్మెంట్ తోటి దాంట్లో పార్టిసిపేట్ చేసేసి కాలు చేతులు విరగొట్టుకుంటారు. లేదంటే సేమ్ ఇప్పుడు ఈ అమ్మాయి లాగానే సడన్గా చనిపోతారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరండి ఆధారం? ఎవరు? ఆ అబ్బాయి మొన్న ఒక్కడే అంటే అబ్బాయి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటివన్నీ మన వెలుగులోకి రావట్లేవు చాలా వరకు. ఇలాంటి జిమ్లలో కూడా ఇలాంటి కండక్ట్ చేయకుండా ఎవరైనా చేసినా కూడా ఇన్ఫామ్ చేసేటట్టుగా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి కానీ లేదంటే బయట మీడియా ఛానల్స్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా చూసుకోండి కొంచెం. ఇంకొకటి, జిమ్లో ఎవరు లేకుండా ట్రైనింగ్లు చేయడాలు, ఈగో లిఫ్టింగ్లు చేయడాలు ఇట్లాంటివి చేయకండి. నేను లాస్ట్కి చెప్పేది ఏంటి అని అంటే, పవర్ లిఫ్టింగ్ కోచింగ్ ఇచ్చే ట్రైనర్స్కి
గట్టిగా చెప్పేది ఏంటి అని అంటే, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేటట్టు అయితేనే ఫస్ట్ ఆ ట్రైనర్కి దాని మీద ఒక పట్టు ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. పవర్ లిఫ్టింగ్ వాళ్ళు చేసి ఉంటేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. అట్లయితేనే పవర్ లిఫ్టింగ్ కోచింగ్ అనేది ఇచ్చేటట్టుగా చూసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, గవర్నమెంట్ ఒకటి మాత్రము ఈ గేమ్ని పట్టించుకునేటట్టయినా, లేదంటే గవర్నమెంట్ సహాయం చేయని పక్షంలో ఈ గేమ్ని బ్యాన్ అయినా చెయ్యండి. నేను నా ఏమంటారు అంటే మీ ముఖంగా నేను తెలియజేసుకోవాలనుకునేది ఇదే అండి. ఇంకొక ఎస్పిక ఆచార్య లాగా ఎవరు కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక పవర్ లిఫ్టర్గా నేను చాలా బాధపడుతున్నాను. ఆ అమ్మాయిది మిస్టేక్ లేదు, ఆ అమ్మాయికి చేపించిన ట్రైనర్ ఎవరైతే కోచ్ అయితే ఉన్నాడో ఆయనది 100% మిస్టేక్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఆ లిఫ్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి ప్రాక్టీస్లో ఆ అమ్మాయి ఏదైతే చేసిందో ఆ వీడియో క్లిప్లో చూస్తే ఆ మిస్టేక్ ఏంటి, ఎక్కడ జరిగింది, మిస్టేక్ అయ్యో అది బై మిస్టేక్ జరిగిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, ప్రమాదం అది ఏమంటారు యాక్సిడెంటల్గా జరిగిపోయింది. యాక్సిడెంటల్గా జరగలేదు, అది ఒక ట్రైనర్ ఒక కోచ్ మిస్టేక్ వల్లనే అది జరిగింది. ఒక కోచ్ ఎట్లా ఒక ప్లాట్ఫామ్ని ఎట్లా పెట్టాలి, అంత హెవీ వెయిట్ తీసుకున్నప్పుడు ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకోవాలి అనేది మొత్తం ప్రాపర్గా మొత్తం అరేంజ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి హెవీ లిఫ్టింగ్స్ చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ సినీ దర్శకుడు శంకర్కు ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం 10 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ నెల 17వ తేదీన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిసింది. రోబో సినిమాను శంకర్ తన కథ జిగుబాను కాపీ కొట్టి తెరకెక్కించారంటూ ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్ ఐటీసీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్కు వ్యతిరేకంగా వచ్చింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘించారంటూ ఆ నివేదిక ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఆ సినిమాకు పారితోషికంగా శంకర్ 15 కోట్లు అందుకున్నట్లుగా సమాచారం. 2010లో విడుదలైన రోబో ఘన విజయం సాధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతినేని వెంకట మహేష్ ప్రెస్ మీట్. నారాయణపేటలోని జెడ్ఎంఎస్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం. రైతులను అడ్డు పెట్టుకుని ఆడుతున్న జగన్ నాటకం. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్. మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.